వెరికోజ్ వెయిన్స్ గురించి అయితే చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. వీటిలో చికిత్సా పద్ధతులు ఏంటి, ఆల్టర్నేట్ ఏమైనా ఉన్నాయా తెలుసుకునే ముందు కాలర్ అయితే రెడీగా ఉన్నారు సార్, చూద్దాం. హలో హలో, నమస్తే మేడం. నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శివకుమార్ మేడం నా పేరు. ఇక్కడ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నా. శివకుమార్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. సార్ చెప్పండి, మీ ఏజ్ ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి? నాకు 30 ఉంటుంది మేడం ఏజ్. మీ 30యా? సో ప్రాబ్లం ఏంటి సార్ మీది? నేను ఒకసారి కింద పడ్డా మేడం, బండి మీద నుంచి యాక్సిడెంట్ అయ్యి. ఓకే. స్కిడ్ అయి పడిపోయినా. అయితే అప్పుడు గుప్ప దెబ్బ తాకింది, హాస్పిటల్లో చూపిస్తే గుప్ప దెబ్బ తాకింది అని చెప్పి ట్రీట్మెంట్ ఇచ్చిర్రు. ఓకే. అయితే అక్కడ ఇంకా ఇక్కడ మోకాలు వెనకకి నరం ఉబ్బి ఉంది, అది అట్లనే ఉండిపోయింది మేడం. ఒక 8 years పైన అయిపోయింది నాకు. ఓకే, అంటే ఉబ్బిపోయి అలాగే ఉండిపోయిందా? అలానే ఉండిపోయింది. ఇంకా ఎప్పుడైనా మెట్లు ఎక్కుతుంటే చలికాలము ఇట్లా అప్పుడప్పుడు పెయిన్ వస్తుంటది నిద్రలో ఇట్లా. ఓకే, అంటే ఎప్పుడు రెగ్యులర్ గా అయితే వాపులు అయితే ఏం లేవు కదా కాళ్ళ దగ్గర? రెగ్యులర్ గా వాపు ఏం లేదు మేడం. ఎప్పుడైనా రాంగ్ స్టెప్ పట్టితే కాళ్ళ అప్పుడు పెయిన్ అవుతుంది. ఓకే, వాపులు నొప్పులు అయితే లేవు, కాకపోతే అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. మెట్లు స్పీడ్ ఎక్కితే మెట్లు నొప్పి అవుతుంది, మెట్లు స్పీడ్ దిగినా నొప్పి అవుతుంది. మీ ప్రొఫెషన్ ఏంటండి, ఏం వర్క్ చేస్తూ ఉంటారు మీరు? నేను డ్రైవింగ్ చేస్తుంటా మేడం. డ్రైవింగ్ చేస్తూ ఉంటారా? సో మనతో పాటు అయితే ప్రజెంట్ డాక్టర్ గారు ఉన్నారండి. మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో వివరిస్తాను. వాళ్ళు చెప్పిన సొల్యూషన్ లైన్ లో ఉండి వినండి, ఓకేనా? ఓకే మేడం, థాంక్యూ. యా, తన ఏజ్ వచ్చేసి 30 years సార్. తన ఒక యాక్సిడెంటల్గా ఒక చిన్న ప్రాబ్లం, ఇట్లా మోకాలికి దెబ్బ తాకింది. మోకాలు కింది భాగంలో నరం అనేది ఇట్లా ఉబ్బిపోయింది అనమాట. ప్రజెంట్ అయితే నొప్పి అదేమీ లేదు, జస్ట్ అప్పుడు స్టెప్స్ ఎక్కడం వల్ల దిగడం వల్ల అప్పుడు పెయిన్ వస్తూ ఉంటుంది అని అంటారు. 30 years. రాడ్ లాంటిది ఏమైనా వేసారా జరిగినప్పుడు? మీకు అట్లా అయినప్పుడు రాడ్ ఏమైనా వేసారండి అక్కడ? హలో, యా, తను ఉన్నట్టున్నారు. యాక్చువల్గా ఏమవుతుందంటే చాలా వరకు వెరికోజ్ వెయిన్స్ అనేవి టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఆర్థోపెడిక్ సర్జరీస్ జరిగినప్పుడు బయటపడతా ఉంటాయి. అంటే లాంగ్ స్టాండింగ్గా వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు కదా, యాక్టివిటీ తక్కువ ఉంటుంది. సో అట్లాంటి స్టేజ్లో కూడా ఏదైనా దెబ్బ తగిలి యాక్సిడెంట్ అయింది, ఒక 4 weeks 6 weeks వాళ్ళు బెడ్లో ఉండాలి కదా. ఒకవేళ ఇంప్లాంట్ వేసినా వేయకపోయినా కూడా బెడ్లో ఉండాల్సి వస్తుంది వితౌట్ ఎనీ యాక్టివిటీ. దానివల్ల ఏమవుతుందంటే మజిల్ కండరాలు కూడా ఒక్కోసారి పిఓపి వేసేసి వాళ్ళు కదలకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది, ఇమోబిలైజ్ చేస్తారు. అట్లాంటి కండిషన్స్లో ఏమవుతుందంటే యాక్టివిటీ తక్కువ ఉంది కాబట్టి